4వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నువ్విక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. చాలు. ఈ వచ్చిన భాగాలు యేసు ప్రభు భూమి మీదికి శరీరధారిగా రావడంలో ఒకానొక ముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రక్షించడానికి వచ్చాడు, అనగా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి వచ్చాడు అని మనం చూసాం. అంతేకాదు విమోచించడానికి వచ్చాడు, మన పాపముల నుండి మన పాపములను క్షమించి పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇక 3వ చూసాము, మనకి నిత్యత్వపు పర్యంతము భద్రత ఇవ్వడానికి వచ్చాడు. అంటే సెక్యూరిటీ ఫర్ ఇటర్నల్ లైఫ్ అంటాం. నిత్యత్వపు పర్యంతము భద్రతనివ్వడానికి వచ్చాడు. యేసు రక్షించడానికి వచ్చినవాడు, అంటే కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి వచ్చాడని, విమోచించడానికి వచ్చాడని, భద్రత ఇవ్వడానికి వచ్చాడని మనం చూస్తున్నాం. ఇవన్నీ కరెక్టే. అయితే యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటో గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే ఒక మాట అక్కడ ఉంటుంది, దత్తపుత్రులము కావలెనని. అలాగే రోమాపత్రికలో కూడా ఈ మాటను మనం చూస్తాం. క్రీస్తు జననము ఎందుకొరకంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని దత్తపుత్రులుగా చేయుటకు. అడాప్టెడ్ సన్స్ అంటాం. దత్తత అంటే అడాప్టేషన్ అంటాం. దత్తపుత్రులు అంటే అడాప్టెడ్ సన్స్ అండ్ అడాప్టెడ్ డాటర్స్ అని అంటాం. అంటే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేయడానికి వచ్చాడు. ఏంటి దానివల్ల ఉపయోగాలు? ఒక 5 ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు నేను చెప్తాను. యేసు ప్రభుని విశ్వసించిన వారందరూ దత్తపుత్రులు లేక దత్త పుత్రురాలు అని స్త్రీలు అనుకోవచ్చు. ఈ దత్తపుత్రులుగా మనము చేయబడడం ద్వారా ఏంటి ప్రయోజనం? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై బికమింగ్ సన్స్ అండ్ డాటర్స్ టు జీసస్ క్రైస్ట్? 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. 5టిని క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. అలాగే 7వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివి. నువ్వు దాసుడువు కావు. చూడండి, ఇక్కడ పుత్రులు అనే మాట ఉంది, దాసుడు అనే మాట ఉంది. దాసుడు అంటే సర్వెంట్, పుత్రుడు అంటే సన్, సన్షిప్ అని అంటాం. అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నారు. యేసు ప్రభుని నమ్మని వాళ్ళు దాసులుగా దాసురాళ్లగా పిలువబడుతున్నారు. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు సన్స్ అండ్ డాటర్స్, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు సర్వెంట్స్. ఎవరికి? సాతానికి. యేసు ప్రభుని నమ్మిన వారము యేసు ప్రభువుకి లేక దేవునికి కుమారులు కుమార్తెలమే. యేసు ప్రభుని నమ్మని వారు సాతానికి కుమారులు కుమార్తెలు లేక వాడికి దాసులుగా ఉంటారు. అందుచేత 2000 సంవత్సరాల క్రితము ప్రభువు వచ్చి చేసింది ఏమిటంటే కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించడానికి. దాని ద్వారా కలుగుతున్న మొదటి ప్రయోజనం ఏంటో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే,
దత్తపుత్రుల వలన కలిగిన ప్రయోజనం ఏమిటంటే, మొట్టమొదటిది యోహాను 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. మొట్టమొదటిది, దత్తపుత్రులుగా చేయబడిన మనకు దేవుని ద్వారా వచ్చిన లాభం ఏంటంటే ఎష్యూర్డ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమకు మనము పాత్రులమయ్యాం. కుమారులని తండ్రి ప్రేమించే విధానం వేరే, అదే తండ్రి ఇంటిలో పనిచేసే దాసదాసీల్ని ప్రేమించే విధానం వేరే. ఒక ఇంట్లో పిల్లలు ప్రేమించే విధానం వేరే, దాసుదాసీల్ని ప్రేమించే విధానం వేరే. అందుకని దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేయడం ద్వారా మనకు వచ్చిన మొదటి ప్రయోజనం ఏమిటంటే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లలమే. అందుకని మొదటి ప్రయోజనము, దేవుని పిల్లలముగా దత్తపుత్రులముగా ఉండుట ద్వారా దేవుని ప్రేమకు పాత్రులమయ్యాను. వీఆర్ ఎష్యూర్డ్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమకు పాత్రులమై దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అలాగే దేవుడు తన పిల్లల్ని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించేది సాధారణమైన ప్రేమ, జనరల్ లవ్ అంటాం. దేవుడు తన పిల్లల్ని ప్రేమించేది ప్రత్యేకమైన ప్రేమ. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు, యోహాను 3:16 ప్రకారం. అది సాధారణమైన ప్రేమ. ఇట్ వాస్ ఏ జనరల్ లవ్. కానీ దేవుడికి మనం పిల్లలము కాబట్టి మన పిల్లలుగా మనల్ని ఆయన ప్రేమించే ప్రేమ స్పెసిఫిక్ లవ్, ప్రత్యేకమైన ప్రేమ. అంతే కదా, మనం అందరినీ ప్రేమిస్తాం, క్రైస్తవ సహోదరి సహోదరులు అందరినీ ప్రేమిస్తాం దేవుని బిడ్డలంగా. కానీ మన పిల్లల్ని ప్రేమించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకని సాధారణమైన ప్రేమ వేరే, ప్రత్యేకమైన ప్రేమ వేరే. దేవుడు ఈ లోకాన్ని సాధారణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అంటే గాడ్ లవ్స్ ద వరల్డ్. కానీ తన పిల్లల్ని ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ లవ్. అందుకని దేవునికి దత్తపుత్రులుగా బిడ్డలుగా మనం మారడం ద్వారా మొట్టమొదటి ప్రయోజనం, దేవుని ప్రేమకు అర్హులమయ్యాము. సాధారణమైన ప్రేమ నుంచి ప్రత్యేకమైన ప్రేమకు అర్హులమయ్యాము. ఈ మాట మనకు బాగా తెలుసు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో చూస్తాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు. ఆ ప్రేమ తన బిడ్డల ఎడల చూపిస్తున్నాడా, లోకం ఎడల చూపిస్తున్నాడా? తన బిడ్డల ఎడల చూపిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్ అంటాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అది ఇజ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమ. దేవుడు అన్యజనుల్ని ప్రేమిస్తున్నాడు, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడడానికి అర్హత ఎవరికి ఉందంటే దేవుని బిడ్డలకే ఉంది. అందుకని దత్తపుత్రులు అనే మాట ఆయనను విశ్వసించిన వారికి వర్తిస్తుంది. ఈ దత్తపుత్రులను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇది మొట్టమొదటిది, దత్తపుత్రుల ఎడల దేవుడు చూపించే ప్రేమ. రెండవది, దత్తపుత్రుల ద్వారా దేవుడు ఇస్తున్న మరొక ప్రయోజనం ఏమిటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములు చూస్తే, 3వ అధ్యాయము 12వ వచనమమ్మ, ఆయన యందలి విశ్వాసం కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమ కరములై ఉన్నవి. అలాగే 2వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసు క్రీస్తు, మనం దత్తపుత్రులము కాబట్టి దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే దేవునిలో నమ్మకాన్ని ఇస్తున్నాడు, దేవునిలో స్వేచ్ఛ ఇస్తున్నాడు. అంతేకాదు, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. ఇవన్నీ కూడా
ఆయనకు దత్తపుత్రులుగా ఉన్నవారికి మాత్రమే వర్తించేవి. దత్తపుత్రులుగా ఉన్నవారికి మాత్రమే వెచ్చించేవి. దేవునిని నమ్ముకున్న బిడ్డలు, అలాగా యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచే బిడ్డలకి క్రీస్తులో యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా 33, 34 వచనాలు చూస్తాం. ఆయనలో దేవుడు మనకి స్వాతంత్రమును ఇచ్చాడు. క్రీస్తులో స్వాతంత్రమును ఇచ్చినవాడు. అందుకని దత్తపుత్రులు ఎవరంటే స్వాతంత్రము కలిగిన వాళ్ళు. దత్తపుత్రులు హక్కులు కలిగిన వాళ్ళు. దత్తపుత్రులు స్వాతంత్రము కలిగిన వాళ్ళు. దాసునికి స్వాతంత్రం ఉంటుందా? పిల్లలకి స్వాతంత్రం ఉంటుంది ఇంటిలో? ఇంట్లో పనిచేసే వారికి ఇంటిలో స్వేచ్ఛ ఉండదు. ఇంటిలో పనిచేసే పిల్లలకి స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు ఏదో హాల్లో ఉండాలి, లేక కిచెన్లో ఉండాలి, లేక పని చేసే స్థలంలో ఉండాలి. కానీ ఇంటిలో పిల్లలైన వారికి బెడ్రూమ్లో వెళ్ళొచ్చు, బీరువాలు ఓపెన్ చేయొచ్చు. పిల్లలకి ఇంటి మొత్తం మీద సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అందుకని కుమారులకు ఉన్నంత స్వేచ్ఛ దాసులకి ఉండదు. అంతేకాదు, కుమారులకున్న హక్కులు దాసులకి ఉండదు. ఏదైనా కావాలనుకోండి, పిల్లలకి ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేటర్కి వెళ్ళి తీసుకుంటారు. ఏదైనా స్పెషల్గా చేసుకోవాలంటే మమ్మీ డాడీకి పర్మిషన్ అవసరం లేదు, కావాలంటే కుక్ చేసుకుంటారు. పిల్లలకి హక్కులు ఉన్నాయి, పిల్లలకి స్వేచ్ఛలు ఉన్నాయి. దాసునికి హక్కులు లేవు, దాసునికి స్వేచ్ఛ లేదు. యేసుక్రీస్తు ప్రభువులో మనము దత్తపుత్రులము కాబట్టి క్రీస్తులో మనకి స్వేచ్ఛ ఉంది, క్రీస్తులో మనకి హక్కులు ఉన్నాయి. క్రీస్తులో మనకి స్వేచ్ఛ ఉంది, క్రీస్తులో హక్కులు ఉన్నాయి. హక్కులు అంటే ఏదో రైట్స్ క్లెయిమ్ చేయమని కాదు, మనకు ఆ స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉంది. దాసులకు అది లేదు. ఇది ఎవరంటే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకే. మరి యేసు ప్రభుని నమ్మడం అంటే చర్చికి రావడం అనేది కాదు. యేసు ప్రభు నమ్మడం అంటే ఆయన నా రక్షకుడు, నేను పాపిని విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళే యేసుక్రీస్తుకి పిల్లలు. మరి మన యవనస్తులు కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తీస అనుభవానికి రాలేదు. వాళ్ళు దత్తపుత్రులు కాదు. మీకు నేను చెప్పేవి మీకు వర్తించవు. మీ తల్లిదండ్రులు క్రైస్తవులు అవ్వచ్చు, కానీ మీరు ఇంకా క్రైస్తవులు కాదు. చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే యేసు ప్రభుని విశ్వసించడం అంటే ఆ రక్షణ అనుభవం పొందిన వాళ్ళనే దేవుడు దత్తపుత్రులుగా చేస్తున్నాడు. వారికే దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడు, వారికే దేవుడు హక్కులని లేక కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాడు. మనకు తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు గురించి మనకి తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడో చూడండి. 22వ వచనంలో చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును తీసుకొచ్చాడు, అంతేకాదు చేతికి ఉంగరము పెట్టాడు, అంతేకాదు చెప్పులు తొడిగించాడు, అంతేకాదు విందు చేశాడు. 4 విషయాలు చేశాడు. ఎందుకంటే తప్పిపోయాడు కుమారుడు, ఇప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. వన్స్ హీ వాజ్ లాస్ట్ బట్ నౌ హీ బికేమ్ హిస్ పర్మనెంట్ సన్ అని అంటాం. ఒకప్పుడు తప్పిపోయిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చినవాడు. తప్పిపోయిన వాడికి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. తప్పిపోయిన స్థితిలో ప్రశస్త వస్త్రం లేదు. తప్పిపోతున్న స్థితిలో ఉంగరం పెట్టాడా? పెట్టలేదు. తప్పిపోయిన స్థితిలో ఉన్నవాడికి చెప్పులు ఇచ్చాడా? ఇవ్వలేదు. తప్పిపోయిన వాడి కొరకు విందు చేశాడా? చేయలేదు. తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, చేతికి వేలికి ఉంగరం పెట్టాడు, పాదాలకు చెప్పులు ఇచ్చాడు, విందు చేశాడు. తప్పిపోయిన వాడు అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరముగా ఉన్నవాడు. తిరిగి వచ్చిన వాడంటే దేవుణ్ణి హత్తుకునేవాడు, రక్షించబడినవాడు. రక్షించబడిన వానికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, పాదాలకి చెప్పులు ఇచ్చాడు, విందు చేశాడు. ఈ 4 ఆధిక్యతలు ఇంటికి వచ్చిన వాడికే ఉంటుంది, కానీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడికి లేదు. అలాగా రక్షణ పొందని వాళ్ళకి ఆ 4 లేవు, రక్షణ పొందిన వాళ్ళకే ఈ 4 ఉన్నాయి. దత్తపుత్రులు ఎవరంటే ప్రశస్తమైన వస్త్రాలు కలిగిన వాళ్ళు, చేతికి ఉంగరము అంటే అధికారము కలిగిన వాళ్ళు, పాదాలకి చెప్పులు కలిగిన వాళ్ళు, అంతేకాదు వారి కొరకు దేవుడు విందుని సిద్ధము చేసిన వాళ్ళకి
హక్కులున్నాయి, అధికారం ఉంది. అంతేకాదు వాళ్ళకి దేవునిలో స్వేచ్ఛ ఉంది. ఇది సో దత్తపుత్రులు అంటే మొట్టమొదటి ఏమన్నాను, ప్రేమకి అర్హతని పొందినవారు. రెండవది స్వేచ్ఛను పొందిన వాళ్ళు, హక్కులు కలిగిన వారు. మూడవది దత్తపుత్రులు ఎవరంటే వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. దత్తపుత్రుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలుసు కదా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు అంటే ఎవరు? ఆయనను విశ్వసించిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు. ఆయన విశ్వసించిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, కుమారులుగా కుమార్తెలుగా ఉన్న వారికి యేసు ప్రభు చెప్తున్నాడు, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన ఎలాగ చేయాలి? పరలోకమందున్న మా బాస్ అనమన్నాడా? పరలోకమందున్న మా యజమానుడా అనమన్నారా? పరలోకమందున్న మా అధికారి అనమన్నాడా? కాదు. పరలోకమందున్న మా తండ్రి. శిష్యులకి, పిల్లలకి దేవుడు ఎవరంటే తండ్రి. దేవుడు ఎవరంటే తండ్రి. మీకు తెలుసు కదా, ఏ మతములో కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవరు, కేవలం క్రైస్తవత్వంలోనే పిలుస్తారు. చాలామంది మిమ్మల్ని అడగొచ్చు, మా మతానికి మీ మతానికి, సరే మళ్ళీ మతం అంటారు కొంతమంది, మా దానికి మీ దానికి తేడా ఏమిటంటే ఈ మాట చెప్పండి. ఏ మాట? మా దేవుడిని మేము తండ్రి అని పిలవగలం, మీ దేవుడిని అలా పిలవగలరా అని అడగండి. అక్కడెక్కడ ఉండదు. రెండవది, మా దేవుడు పరిశుద్ధుడు, మీ దేవుడు పరిశుద్ధుడు అని అడగండి. చాలు, మా దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి రెండు చాలా. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సింపుల్గా మీరు అర్థం అవడం చెప్తున్నాను. ఏ మతములో కూడా దేవుడిని తండ్రి అని సంబోధించే హక్కు లేదు. తండ్రి అని సంబోధించడం అంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ అని అంటే, ఎవడరా నీకు తండ్రి అని అంటాడు. లేదు, నేను నీకేంట్రా తండ్రిని, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన హక్కు, అధికారము, ఆ స్వేచ్ఛ ఏమిటంటే నన్ను మీరు తండ్రిగా పిలవచ్చు. పరలోకంలో మనకు బాసు లేడు, పరలోకంలో మేనేజర్ లేడు, పరలోకంలో యజమానుడు లేడు. పరలోకంలో మనకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అందుకని ప్రార్థన చేసినప్పుడల్లా యేసుప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అని పిలవడంలోనే ఏమొచ్చింది? సంబంధం వచ్చింది. ఆయన తండ్రి అని పిలుస్తున్నామంటే మనం ఆయనకు కుమారులమి, కుమార్తె. చూసారా, దత్తపుత్రులుగా చేయబడడం ద్వారా మనకు వచ్చిన మూడవ ఆధిక్యత, ప్రయోజనం ఏమిటంటే మన ప్రార్థన ఒక తండ్రిగా ఆయన వింటున్నాడు. మన ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడు. మన తండ్రులు ఉన్నారు, మా నాన్న చనిపోయారు, మీకు చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది నా వయసులో ఉన్నవాళ్ళు ఫాదర్స్, వాళ్ళకి లేనట్టు. తండ్రి అనేటప్పటికీ ఇరా ఏమైనా డబ్బులు కావాలా అని అంటారు లేదా? బ్రతుకున్నంత కాలం మా నాన్న ఇంటికి వెళ్ళినప్పుడల్లా, నేను పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టినా సరే మొట్టమొదటి అడిగేదంటే ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయంటారు. అడిగాడు, వద్దులే నాన్న అనేవాడు. తండ్రి అలా బాధ్యత కదా. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అంటారు కదా. డబ్బులు ఏమైనా అవసరం ఉందా? తండ్రికి కుమారునికి ఉందా సంబంధం? తండ్రి ఆ సంబంధం. అందుకని దత్తపుత్రులుగా యేసు రాకడ ఏం చేసిందంటే, భూమి మీదకి యేసు ప్రభు భూమి మీదకి రావడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దత్తపుత్రులుగా చేశాడు. మొట్టమొదటిది ప్రేమకు అర్హులుగా చేశాడు. రెండవది స్వేచ్ఛకి, హక్కులకి అర్హులుగా చేశాడు. మూడవది మన ప్రార్థనలకి జవాబిచ్చేలా, తండ్రి నాకు ఫలానాది కావాలంటే సరే. పేద తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పు అయిన చేసి పిల్లలకి ఇస్తారు. తండ్రి అనగానే పిల్లలు ఎప్పుడు బాధ పడకూడదు. పిల్లలు ఎప్పుడు బాధ, తండ్రికి ఆ వయసు, ఆ జీవం ఉన్నంత కాలము ఏ తండ్రి తన పిల్లలు ఆ ఇబ్బందుల్లో ఉండాలని కోరు. అప్పు చేసైనా తండ్రి పిల్లలకి నాన్న ఇది కావాలి అంటే సాధారణంగా ఏ తండ్రి అయినా ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే, తండ్రి ఎవరంటే పిల్లల మనవులను వినేవాడు, బిడ్డల విన్నపాలు వినేవాడు. అంటే ఏమిటంటే బిడ్డల ప్రార్థనలు విని పరిష్కారము చేసే తండ్రి ఎవరంటే బిడ్డల ప్రార్థనలు విని పరిష్కారం చేసేవాడు. దత్తపుత్రులు అంటే తండ్రి మన ప్రార్థన విని జవాబు ఇచ్చేవాడు. ఇది దత్తపుత్రులకే, అందరికీ కాదు. ఎవరైనా మన ఇంటికి వచ్చి, సార్ మాకేమైనా అప్పిస్తారంటే, నీకెందుకు ఇస్తాను, నా కొడుకుకి ఇస్తాను, నా కూతురికి ఇస్తాను అన్నమాట. అందుకని మూడవది, దత్తపుత్రులు అంటే అర్థం ఏమిటంటే ప్రార్థనలు
విని పరిష్కారం చేసేవాడు. నాలుగవది, దత్తపుత్రులు అంటే నిరీక్షణ ఇచ్చేవాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చూద్దాం. రోమన్స్ 8:23, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచుచున్నాము. చూసారా, ఈ రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వరకు క్రీస్తు రాకడ కొరకు సృష్టి యావత్తూ వేచి చూస్తుంది అని చెప్తారు. క్రీస్తు రాకడ కొరకు విశ్వాసులు వేచి చూస్తున్నారని చెప్తాడు. క్రీస్తు రాకడ కొరకు ఆత్మ కూడా మనల్ని సిద్ధం చేస్తుంది అనే 3 విషయాలు 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తాం. ఎవరమైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో మనము దత్తపుత్రులమి. ఈ దత్తపుత్రుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? భవిష్యత్తులో రాబోతున్నాడు. మనలో దేవుడు పెట్టిన ఆత్మ అంట, చూడండి, మనలో దేవుడు పెట్టిన ఆత్మ అంట మూలుగుచుందంట. దేనికి మూలుగుచుంది? మూలుగడం అంటే అని మూలుగుచుందంట. ఆత్మ మూలుగుచుంది. ఎందుకు మూలుగుచుందంటే, ఓ విమోచకుడా, త్వరగా వచ్చేసి మమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళ్ళిపో. ఓ విమోచకుడా, ఓ తండ్రి, త్వరగా మీరు భూమి మీదకి వచ్చి మమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళ్ళిపో అని మనలో దేవుడు పెట్టిన ఆత్మ విమోచన కొరకు, నిరీక్షణ కొరకు ఏం చేస్తుందంటే మూలుగుతూ ఉంది. గ్రోనింగ్ అని అంటాం. గ్రోనింగ్. సృష్టి యావత్తు మూలుగుచూ ఉంది. విశ్వాసులు మూలుగుచున్నారు, పరిశుద్ధాత్ముడు మూలుగుచున్నాడు. 3 మూలుగులు మనకు కనబడతాయి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు రావాలని సృష్టి మూలుగుచూ ఉంది. సృష్టికర్త రక్షకుడు రావాలని విశ్వాసి మూలుగుచున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మూలుగుచూ ఉన్నాడంట. త్వరగా వచ్చే మమ్మల్ని దేహం నుంచి కూడా విమోచించు. దత్తపుత్రత్వాత్మను కలిగిన వాళ్ళు, అనగా మనం ఆయనకు దత్తపిత్రులమే. యేసు ప్రభుని విశ్వసించాము కాబట్టి కుమారులమే, కుమార్తెలమే. ఇప్పుడు ఏంటంటే ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటా నిరీక్షణ అంటే భవిష్యత్తు ఉంది, పరలోకం ఉంది. వి హోప్ ఫర్ ది ఇటర్నల్ లైఫ్. వి హోప్ ఫర్ ది ఇటర్నల్ లైఫ్. అందుకని దత్తపుత్రులు ఎవరంటే నిరీక్షణ గలవారు. సింపుల్గా ఈ పాయింట్ రాసుకోండి. దత్తపుత్రులు ఎవరంటే నిరీక్షణ. దాసులకు నిరీక్షణ ఉందా? ఈరోజు ఇంట్లో పని చేస్తారు, రేపు ఇక్కడ పని ఉండొచ్చు, పని లేకపోవచ్చు. కానీ పిల్లలకి ఉంది. ఎందుకంటే ఆస్తి అంతా తండ్రి తర్వాత వాళ్ళదే. దాసులకు నిరీక్షణ లేదు, కుమారులకే నిరీక్షణ ఉంది. దేవుడు మనల్ని కుమారులుగా చేశాడు కాబట్టి మనకు నిరీక్షణ ఏదో. చూడండి, క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరికి హోప్ ఉన్నవాళ్ళు. అందుకని హోప్లెస్నెస్ అనేది క్రైస్తవత్వములో ఉండకూడదు. మీలో ఎవరైనా ఏంటి జీవితము, ఏంటి భవిష్యత్తు, 2024 అయిపోయింది, 2025 రాబోతుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మా ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో అని నిరీక్షణ లేని వారిగా ఉండొద్దు. ఎందుకో చెప్పంటారా? మనము దేవునికి ఎవరమి? దత్తపుత్రులమి. దత్తపుత్రులు ఎవరంటే నిరీక్షణ గలవారు. మనము దేవునికి దత్తపుత్రులము కాబట్టి ఆయన మనల్ని దత్తత చేసుకున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిందే మనల్ని దత్తత చేసుకోవడానికి, మన కుమారులుగా స్వీకరించడానికి. అందుకని ఆయన మనకు తండ్రి కాబట్టి నిరీక్షణ లేని జీవితము జీవించకూడదు. అందరూ నిరీక్షణ కలిగి ఉండండి. 2025 దేవుని ప్రకారంగా అద్భుతంగానే మనందరికీ ఉంటుంది. అంటే నేనేదో ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ప్రవచనాలు లేవు క్రొత్త నిబంధన గ్రంథంలో. ఐఎమ్ నాట్ ప్రొఫెసైజింగ్ ఎనీథింగ్. కానీ దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తుని బట్టి తండ్రికి కుమారుడిగా, కుమార్తెగా ఉన్నాను. దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. 2024 గతించిపోతుంది. ఇక 2-3 రోజులు ఉంది. భవిష్యత్తు నాకు అద్భుతంగా ఉంటుంది అనే నిరీక్షణ మనము కలిగి ఉంటాము. ఎందుకు కలిగి ఉంటామంటే ఆయనకి మనం ఎవరమి? కుమారులమే, దత్తపుత్రులమే.
అందుకని దత్తపుత్రులు ఎవరంటే నిరీక్షణ కలిగిన వాళ్ళు. ఇది 4వది. ఎందుకు దేవుడిని ఆరాధన చేయాలంటే దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనము కుమారులమి కుమార్తెలమి, ప్రేమకు అర్హులుగా చేశాడు, స్వేచ్ఛకి హక్కులకి అర్హులుగా చేశారు, ప్రార్థనలకి పరిష్కారం ఇచ్చేటట్టుగా చేశాడు. అంతేకాదు ఒక గొప్ప నిరీక్షణ భరోసా, నిరీక్షణ అంటే ఏమీ లేదు, భవిష్యత్తు గురించిన భరోసా మనకి ఇస్తున్నాడు. ఎందుకు? దత్తపుత్రులం కాబట్టి. 5వది కూడా చెప్పేసి ముగిస్తాను. మనం దత్తపుత్రులము కాబట్టి మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. సంతోషములో పాలు పొందుము అంటే కింద ఫుట్ నోట్లు ఏముందంటే ప్రవేశం. ఎంటర్ ఇంటూ ది జాయ్ఫుల్ ఫెలోషిప్ ఆఫ్ ఫాదర్ అంట. నీ యజమాని సంతోషములో నువ్వేం చేయాలి? ప్రవేశించు, పాల్గొను. దత్తపుత్రులు ఎవరంటే దేవుని సంతోషములో ఉండేవాళ్ళు. చూడండి, కీర్తనలు 16వ సంకీర్తన 11వ వచనంలో కూడా మనం ఇంతకుముందు చూసాం. 16వ సంకీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. చూడండి, చివరిలో ఈ మాట చెప్తున్నాను. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సంతోషం. చాలా జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అంటే, వేరే భాషలో దాన్ని మాట్లాడంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందము. దేర్ ఈజ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. దాని అర్థము శ్రమలు ఉండవని కాదు, దాని అర్థము కష్టాలు ఉండవని కాదు, దాని అర్థము ఆర్థిక సమస్యలు ఉండవని కాదు, దాని అర్థము అనారోగ్యం ఉండదని కాదు. దాని అర్థం ఏంటంటే ఎన్ని శ్రమలున్నా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అది ఇదిగో వాక్యంలో చెప్తుంది, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదని. మరి ఏంటి ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు అంటే దేవుడు అవి ఉండవని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. వాటిలోనే సంపూర్ణ సంతోషం ఇచ్చేవాడు, వాటిలోనే సంపూర్ణ ఆనందం ఇచ్చేవాడు. దేర్ ఈజ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ట్రయల్స్, సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా ఆయన సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం కలదు. అదే కదా ఫిలిప్పీ 4:4 అంటాడు. పేతురు ఫిలిప్పీ పత్రిక రాసే టైంకి ఆ పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్న వ్యక్తి అంటాడు, ఆనందించుడి, మరలా చెబుతును ప్రభువును బట్టి ఆనందం. జైల్లో ఉన్నవాడికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువును బట్టి వచ్చింది, ప్రభువును బట్టి వచ్చింది. చాలా సందర్భాల్లో నేను కూడా మీకు జ్ఞాపకం చేశాను. యోసేపుని పొతీఫర్ ఇంట్లో పొతీఫర్ భార్య మోసం చేసింది. ఏడుస్తూ ఉన్నాడా? హ్యాపీగానే ఉన్నాడు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చాడా? ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వలేదు. ఎవరికైనా చెప్పుకొని గోరును ఏడ్చాడా? ఇదిగో పొతీఫర్ భార్య నన్ను మోసం చేసింది, నేను చాలా మంచివాడిని, నేను చెడ్డోడిని కాదు, కొంచెం నా గురించి వచ్చి మీరు మాట్లాడరా అని ఎవరి దగ్గరికి వెళ్ళినా సపోర్ట్ కోరాడా? సింపతి కోరాడా? అవసరం లేదు. ఎవరి సింపతి మనకు అవసరం లేదు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. దేవునిలో ఉంటే. అందుకని యోసేపు గురించి ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు అతడికి తోడయ్యుండెను. దేవుడు అతనికి తోడు. మన కష్టాలు, మన సమస్యలు ఎవరికో చెప్పి వాళ్ళ ఆదరణ కోరుకుంటాం, అవసరం లేదు. అంటే నా వాక్యం బట్టి అవసరం లేదు అంటున్నాను, నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి కూడా అవసరం. ఎవరి సింపతి మనకు అవసరము లేదు. వీ డోంట్ నీడ్ ఎనీబడీ సింపతి. ఆయన ఉంటే చాలు. ప్రజలు సింపతి చూపించినట్టుగా చూపిస్తారు, కొన్నిసార్లు లోపల అనుకుంటారు మంచి పని అయింది అనుకుంటారు. ఏమనుకుంటారు? మంచి పని అయింది. అందుకే నీళ్ళకి చెప్పడం ఎందుకు? అవసరం లేదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. స్నేహితులు అర్థం చేసుకోండి, దేవునికి మనము దత్తపుత్రులము, కుమారులమి, కుమార్తెలము. ఆయన సన్నిధిలో ఏముంటుందంటే జాయ్
ఇన్ ఫాదర్స్ ఫెలోషిప్. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. కష్టాలు ఉండవని కాదు, శ్రమలు ఉండవని కాదు, బలహీనతలు ఉండవని కాదు, సూటిపోటి మాటలు ఉండవని కాదు, మన గురించి చెడ్డ ప్రచారం చేయరని కాదు. ఇవన్నీ ఉన్నా దేవుని బట్టి ఏం చేస్తాము? సంతోషిస్తాము, ఆనందిస్తాం. కారణం ఏంటంటే మన గురించి దేవునికి తెలుసు, దేవునికి మనము దత్త పుత్రులు. ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి? క్రీస్తు జన్మించాడు. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే క్రీస్తు మన కొరకు జన్మించాడు, మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. యేసు మన కొరకు జన్మించాడు, మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. చేయడం ద్వారా 5 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఆయన ప్రేమకు అర్హులమయ్యాము. రెండవది, ఆయన దగ్గర స్వేచ్ఛ ఉంది, హక్కులుగా దేవుడు మనకి ఆయన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. మూడవది, మన ప్రార్థనలకి జవాబిస్తున్నాడు. నాలుగవది, ఆయన బట్టి నిరీక్షణ కలిగి ఉన్నాము. ఐదవది, ఆయన సన్నిధిలో సంతోషము. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే, ప్రభువా నువ్వు భూమి మీద నా కొరకు జన్మించు. మన కొరకు కాదు, మన కొరకు కాదు, లోకం కొరకు కాదు, ఈ భూమి మీదకి శరీరధారిగా నా కొరకు వచ్చావు. యు కేమ్ ఫర్ మీ, నా కొరకు వచ్చావు. నన్ను దత్తపుత్రునిగా, పుత్రురాలుగా చేసుకుని ఈ 5 నాకు నువ్వు ఇచ్చావు అని గుర్తున్నవన్నీ చెప్పి ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నా. దట్ ఈజ్ వర్షిప్. ఆరాధన చేద్దామంటారా? ఆ జ్ఞాపకం ఉంచుకొని మీకు ఎన్నైతే జ్ఞాపకం ఉంటాయో వాటిని గట్టిగా చెప్తూ ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనకు వెళ్దాం, కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం.